అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారులు మరియు టీచర్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అదిరిపోయే శుభవార్త రావడం జరిగిందనమాట. శుభవార్త ఏంటనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, తోటి మిత్రులకు కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్టయితే ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు అదిరిపోయే శుభవార్త. డిఏ గ్రాట్యుటీపై భారీ పెంపు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అయితే కేంద్ర ప్రభుత్వం వీరికి వరుసగా డిఎన్ఎస్ అలవెన్స్ పెంచుతూ పోతున్నట్టు చెప్పడం జరిగిందనమాట. 3-4% పెంచుకుంటూ ప్రస్తుతం మార్చిలో 50% చేరింది. అయితే డిఏ 50% పెరిగింది తరుణంలో కొత్త రూల్స్ అనేవి అమలు అవుతాయి. దీనికి బేసిక్ పేలో కలిపి డిఏను మళ్ళీ 0 నుండి అమలు చేయడం దీనిలో ఒకటి. అయితే ఇంకా 50% డిఏ అనేది చేరితే ఎన్నో బెనిఫిట్స్ ఉద్యోగులకు అందుతాయి. ముఖ్యంగా చెప్పాలంటే అద్దె భత్యం ఇంకా ఇతర అలవెన్స్ కూడా ఎంతో భారీగా పెరుగుతాయి అన్నమాట. ప్రస్తుతం మరో ఒక ఉద్యోగులకు ఎగిరి గంతే శుభార్తతో చెప్పడం జరిగింది. వారి రిటైర్మెంట్ గ్రాట్యుటీ కూడా ఇక మొత్తం పెంచుతున్నట్టు స్పష్టం తెలిపింది. రిటైర్మెంట్ గ్రాట్యుటీ మరియు ఇంకా డెత్ గ్రాట్యుటీ 20% వరకు పెంచి గతంలో ఉన్నటువంటి 20 లక్షల నుండి ప్రస్తుతం 25 లక్షలకు పెంచింది. జనవరి 1, 2024 నుండి అమలులోకి వస్తుందని చెప్పడం జరిగింది. దాన్ని చేయడం కూడా జరిగింది. అయితే ఈ మేరకు 2024 ఇక అధికారిక ప్రకటన చేసింది. అంతకుముందు కేంద్ర ప్రభుత్వం మార్చి నెలలో ఈ డిఏను అనేది 4% ఇక వరకు పెంచింది. అయితే 50%కి చేరిందనమాట. ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఇక చెప్పి చేసిందనమాట. ఇక కేంద్ర ప్రభుత్వం అనేది ఇప్పుడు కూడా చేయబోతున్నట్టు మనకైతే విశ్వసనీయ సమాచారం అయితే అందిందనమాట.